సీఎం రేవంత్ కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. దొంగే దొంగ అన్నట్టుగా ఉంది రేవంత్ రెడ్డి పనితీరని, కిషన్ రెడ్డిది రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం అన్నారు. బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్లు జరిగాయన్నారు. గుర్గావ్లో భట్టి విక్రమార్క ఇల్లు ఆయన అత్తగారిల్లు ఉందని, ఈ విషయం ఎందుకు బయటకు రాలేదన్నారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఉన్న ఒప్పందం ఏమిటని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ బీజేపీదేదో బంధం. కేటీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు, నీది కదా కిషన్ రెడ్డి గారిది రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం. 5 ఏళ్ల కింద నీ మీద ఈడీ కేసు నమోదు చేస్తే ఇయ్యాలటికి నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రధానమంత్రి గారు వచ్చి ఆరా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, కప్పం కడుతున్నారు ఢిల్లీ కంటే. ఈ రోజు వరకు ఎందుకు మీ మీద విచారణ జరుగుతలేదు? నిన్నగాక మొన్న ఇదే నెలలో బీహార్కు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో భట్టి విక్రమార్క గారి ఇంట్లో ఐటీ రైట్స్ అని, ఇది ఎందుకో బయటకు రాదు. మీరు ఢిల్లీకి భట్టి విక్రమార్క పోతే ఎప్పుడు తెలంగాణ భవన్లో ఉండడు. గురుగాంలో ఆయన అత్తగారి ఇల్లు, ఆయన ఇల్లు ఉంటుంది, ఆడిపోతాడు రాత్రి. ఆ గురుగాం ఇంటి మీద ఐటీ రైట్స్ అయినాయి. అక్కడి నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్కులు, చిప్పులు అన్నీ తీసుకుపోయినారు ఐటీ వాళ్ళు. అంత గప్చూపు ఎందుకు అయింది? మరి ఎందుకో బయటకు రాకపోయే. ఏం ఒప్పందం ఉన్నది మీ మధ్య? పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైట్స్ అయినాయి. 3 రోజులు సెర్చ్ చేసిండ్రు. లోపలికి డబ్బులు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి. టీవీలలో అందరు చూపించిండ్రు. మరి ఏమైంది? అంత గప్చుప్ అయిపోయింది. బయటకు ఎందుకో రాదు ముచ్చట. ఏం దొరికింది, ఎంత దొరికింది, ఏం సీజ్ చేసిండ్రు? ఈడీ ఎందుకో అందరికీ స్టేట్మెంట్ ఇస్తుంది, కానీ పొంగులేటి గారింటి మీద ఎందుకో స్టేట్మెంట్ ఇయ్యది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది? రేవంత్ ప్రభుత్వానికి బీజేపీతో ఫెవికాల్ బంధం ఉంది. బడే బై చోటే బై బంధం ఉన్నది. ఢిల్లీ పోతే చీకట్ల కార్లలో తిరిగేది, నువ్వెవరోని కలిసేది ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి బయటకు. ఈయన మాటలు ఎట్లుంటాయంటే వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా ఉండదు. మా మీద పడేస్తాడు పొద్దుగాలేస్తే. నువ్వు ముఖ్యమంత్రివి, రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నావు, ఏం చేసినావో ప్రజలకు చెప్పు, మంచి ఏం చేసినావో చెప్పు. అంటే ఎంతసేపు బీఆర్ఎస్ మీదనో, కేటీఆర్ గారి మీదనో, కేసీఆర్ గారి మీదనో మా మీద పడి ఏడవడం తప్ప పేద ప్రజల కన్నీళ్లు తుడిచే ప్రణాళిక ఒక్కటన్నా ఉందా? ఆనాడు వరదలు వస్తే కామారెడ్డి పోయి చూసి వచ్చినావు. 2 నెలలు తట్టెడు మట్టి తీసిండ్రాడా? ₹1 సాయం చేసిండ్రా పంట నష్టమైన వాళ్ళకు? మాటలు తప్ప నీ ఏమైనా చేష్టలు ఉన్నాయా? ఏనాడన్నా మాట మీద నిలబడ్డావా? ఏనంటే పార్టీలు అందరినీ దొక్కుకుంటా మీ పైకి వచ్చినా నువ్వే చెప్తావు, నేను చెప్పలే. ఆయన పాట ఉంటుంది, ఆయన మాటలు కూడా ఉంటాయి. తొక్కుకుంటా పైకి వచ్చిన నీ స్టైల్ ఏంది? మందిని దొక్కడం, మాట తప్పడం. ఇది రేవంత్ రెడ్డి నైజం. రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఏదైనా ఒక టైటిల్ ఇవ్వాలంటే మందిని దొక్కుడు, మాట తప్పుడు రేవంత్ నైజం. ఇంతకు మించింది ఏమైనా ఉన్నదా? దాన్ని ఎందుకు మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తాడు చిల్లర మాటలతో? ఈయన మాటలు ఎట్లు